గుడ్ మార్నింగ్ అండి. నేను ఒక 3 AM అంటే మార్నింగ్ లేసే మార్నింగ్. ఇప్పుడు టైం 5 అవుతుంది. సో 5 కల్లా నేను ఇంట్లో ఏమేమి చేసేస్తాను అనేసి ఒక చిన్న వీడియో చేశాను. సో పిల్లలకి స్నాక్స్కి స్వీట్ కార్న్ అది బాయిల్ చేసేసాను. అది బాయిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ రైస్లోకి ఆఫ్టర్నూన్కి కర్రీ, టమాటో కర్రీ అండ్ దెన్ వైట్ రైస్ పెట్టేశాను. వైట్ రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ క్యాబ్ కింద వచ్చేసి ఉంటుంది. అండ్ మీన్ వైల్ సాంబార్ కూడా ప్రిపేర్ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు ఇంకా బాక్స్లో పెట్టేసుకొని సర్దేసుకొని బయలుదేరటమే. ఎందుకంటే ఇప్పుడు వెళ్తే కానీ 6 o'clock లాగిన్కి మనం వెళ్ళాలి. ఇప్పుడు 5 o'clockకి క్యాబ్ అంటే 5:1కి కింద ఉన్నా కూడా క్యాబ్ వెళ్ళిపోయి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళిపోవాలి. తొందరగా రెడీ అవుతూ ఉన్నాను. యాక్చువల్గా ఈ వీడియో సెట్ చేసినప్పుడు నేను చూశాను, నా ఫేస్ కనిపిస్తుందండి. సో కనిపిస్తుంది కదా అని అలానే అడ్జస్ట్ చేసి వెళ్ళిపోయా, కానీ తీరా చూస్తే ఫేస్ కనిపించలేదు. నెక్స్ట్ టైం నుంచి దాన్ని సార్ట్అవుట్ చేస్తాను. అండ్ స్వీట్ కార్న్ పిల్లలకి స్నాక్స్, మార్నింగ్ స్నాక్స్, టిఫిన్, వంట అన్నీ అయిపోతాయి మ్యాక్సిమం. దెన్ అప్పటికి క్యాబ్ వాళ్ళు కాల్ చేశారు. ఇంకా కిందకి వెళ్ళిపోయినాను. వెళ్ళాక ఆల్రెడీ చెప్పాను కదండి, క్యాబ్ రెడీ ఉంది. సో వెళ్తూనే క్యాబ్లో కూర్చొని రెడీ టు ఆఫీస్. ఎప్పుడు ఆఫీస్ ఓకే. సో రీచ్ అయిపోయినాం ఆఫీస్కి. అప్పటికి 6 అయిపోయింది. సో నా లాగిన్ 6కి. సో లాగిన్ చేసేసి కొంచెం బ్రేక్ 8 o'clockకి బ్రేక్ ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ అనమాట, మనం ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తీసుకోవచ్చు. అది స్కూల్ టైమింగ్స్ కాదు కదా. సో 8 o'clock బ్రేక్ టైంలో మేమేం చేస్తామంటే, అంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయం. నేను మా ఫ్రెండ్ అలా వాకింగ్ వెళ్తాం. సో వాకింగ్ చేస్తూ తీసిన వీడియో ఇది. యాక్చువల్గా ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days మాత్రం అగర్ బిల్డింగ్లో అసలు కనిపించరండి. చూడదామన్నా కూడా ప్రపంచ జనాలు, ఎంప్లాయీస్ అస్సలు ఉండరు. సో చాలా తక్కువ ఉంటారు. తను సో ఫ్రీగా ఉంటుంది. అండ్ మాకు ఈ టైం దొరికినప్పుడు అలా వాకింగ్ వచ్చేసి అక్కడ వినాయకుడు స్వామి ఉంటారు, ఆయనకి కొద్దిసేపు అలా తిరిగి ఆయన చుట్టూ, తర్వాత ఒక 9 గుంజీలు తీసేసి ఇంకా చలో బ్యాక్ టు వర్క్. అప్పటికి మా బ్రేక్ అయిపోయి ఉంటుంది. సో బ్రేక్ టైం అయిపోయింది. నెక్స్ట్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లంచ్ టైం. లంచ్లో మాకు ఓవెన్స్ ఉంటాయి హీట్ చేసుకోవడానికి. సో నేను పెట్టుకున్న బాక్స్ ఇద్దరికి పెట్టుకుంటానండి, నేను, నాకు, మా ఫ్రెండ్కి. సో తను నేను ఇద్దరం షేర్ చేసుకొని తినేస్తాను. సో లంచ్ కంప్లీటెడ్. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఓ మై గాడ్. సో అలా మా వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతాం అన్నమాట. సో అట్లా వెళ్ళినప్పుడు స్నాక్స్ తినాలంటే ఆ వెండింగ్ మిషన్లో స్నాక్స్